హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడియల్ రెడ్డి అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి వీడియో. సంక్రాంతి వెళ్ళిపోయి వారం రోజులు అయిపోతుంది. నేనైతే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. ఇదైతే మా ఊర్లోని ఫుల్ మంచు అన్నమాట. 6:15 అవుతుంది. ఫుల్ మంచి మంచి పడేది అనమాట. ఇదైతే ముగ్గు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గు వేద్దామని చెప్పేసి ఫస్ట్ నేను చాక్ పీస్ అట్లా వేసేసాను. తిని మా వదిన ఇంకా అమ్మాయి అంటే ఝాన్సీ ప్రీవియస్ వీడియోలో అయితే మీకు కనిపిస్తది. ఇప్పుడైతే ఈ ప్లేస్ లో నేను ముగ్గు వేసాను అనమాట, ముగ్గు పిండితోని. మనకి ముగ్గు పిండితో వేయడం సరిగ్గా రాదు గైస్. సో ఏదోలాగా వేసేసాను అనమాట, కొంచెం అట్లా అట్లాగా. తర్వాత పేడ, అదే కల్లప్ప అంటాడు కదా, సో అదైతే జల్లేశారు. వేరే ఆంటీ, మా పెద్దమ్మల ఇంటి దగ్గర ఎవరో ఆంటీ అయితే జల్లారు. ఆ పెడక్ కూడా ఆవిడ పెట్టారు గైస్. మీరు తర్వాత చూడండి, షాక్ అవుతారు. ఆ పిడక ముట్టుకోవడానికి నాకు ఎంత అసహ్యం వేసిందో. కాకపోతే మీరే చూడండి ఏం చేశాను. సో ముగ్గు అయితే ఇట్లా వేసేసాను. లాస్ట్ లోని పసుపు కుంకంతోని తర్వాత ఫ్లవర్స్ తో అయితే డెకరేషన్ అనేది చేసేసాను అనమాట. ముగ్గు అయితే సూపర్ అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేసేయండి. చూడండి ఎంత డెకరేషన్ చేస్తున్నాను గొబ్బమ్మలకి అంతా కూడా. ముగ్గు అయితే చాలా సూపర్ గా వచ్చేసింది అనమాట. సంక్రాంతి ముగ్గు, గొబ్బమ్మ లేకపోతే సంక్రాంతి ముగ్గే లేదనమాట. సో ఇటువైపు అయితే మా వదిన ఝాన్సీ అయితే కలరింగ్ అనేది చేస్తున్నారు అనమాట. చూసారా, ప్రీవియస్ వీడియోలో అయితే మీకు దీనికి కనిపిస్తుంది ఝాన్సీ ఏదో చేస్తుంది ఇంకా. సో ముగ్గు అనేది అయిపోతుంది అనమాట. మేము పూజ చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే మా ఇంటికి ఇంకా వెళ్ళిపోతున్నాను. పెద్దమ్మల ఇంటికి మాకు చాలా దగ్గర. సో నేనైతే మా ఇంటికి ఇంక వెళ్ళిపోతున్నాను. దీన్ని మా పెద్దనాన్న చూడండి ఎలా చూస్తారు ఇంత ముగ్గు. మా పెద్దనాన్న చూడండి, ఏంటి వీడియో తీస్తుంది వెళ్ళిపోతుంది అనుకొని ఇంక నవ్వుకోలేక అయిపోయింది అనమాట. సో మా ఇంటికి అయితే వచ్చేసాను. చూడండి ప్రీవియస్ వీడియోలో మీకు నైట్ వేసాను కదా, సో ఎవరు చెరపలేదు. కాకపోతే నెక్స్ట్ డేకి కాళ్ళ నొప్పులు వచ్చాయి, మామూలుగా కాదు. ఇక్కడ కంగారులోని పొంగల్కి జీ మర్చిపోయాను. ఇప్పుడు ఈ ప్లేస్ లో అయితే నేను కల్లప్పేస్తాను అనమాట. పేడ తేడానికి వెళ్ళాను గాయస్. నాకెంత అసహ్యం అంటే చూడండి, తీయడమే చాలా విచిత్రంగా తీసాను. ఏదైనా కర్ర దొరుకుతుంది, ఏం దొరుకుతుంది అని వెళ్ళి తీసేసి ఇంకా పేడనైతే తీసాను. సరేలే ఇంకేదైతే అయిందని చెప్పేసి పేడ చేతితో కలిపేసాను గైస్. తర్వాత గుర్తొచ్చింది కర్రతో కూడా కలపచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడైతే గొబ్బం పెట్టడానికి ఏమో ఒక 5 ముద్దలుగా తీసాను అనమాట. షన్విక్ తీసుకుంటే నాకు వద్దు అని అంటుంది. ఏదో లడ్డూలు చుట్టినట్లు పిడకల్ని చుట్టాను. మొత్తం ఎన్ని సెంటర్ లో ఒకటి, చుట్టూ కూడా 5 చుట్టాను అనమాట. అవి తీసేసిన తర్వాత ఇంకా కల్లప్పకైతే కలపడానికి ఇంకా వేరే దగ్గరగా అయితే కెమెరా సెట్ చేశాను. రోడ్ మెన్ కదా, చేసినప్పుడు అయితే ఆ స్మెల్ కి, అంటే ఫస్ట్ టైం అనమాట, ఆ స్మెల్ కి అంతా కూడా ఫుల్ గా ఏదేదో అయిపోయింది. అయినా సరే చేత్తో కలిపేశాను. ఇంకా చేత్తో కలిపి రోడ్ మెన్ కూడా చేత్తో పామేశాను. ఎలా చేశాను ఏంటి, ఈ వీడియో చూస్తుంటే నాకే నవ్వు వస్తుంది, ఏంటి ఇలా చేస్తానని. తర్వాత ఐడియా వచ్చింది, చీపుతో పామొచ్చు కదా అని చెప్పేసి చీపే తెచ్చాను అనమాట, మొత్తం అంతా వేసేసి. వీడియోలోని మీకు చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్దగా అయితే వేసాను అనమాట. కాకపోతే మా ముగ్గు కంటే మా పెద్దమ్మల ముగ్గే బాగుంది తెలుసా. సో కల్లపంతా కూడా వేసేసాను అనమాట. అలాగే కొంచెం వాటర్ అది ఇది చేసేసి అంత ఈవెన్ గా చేసేసాను. ఇప్పుడైతే వైజాగ్ నుంచి ఇవైతే ముగ్గు పిండితోని పెద్ద స్టైల్ గా తీసుకుని వెళ్ళాను కానీ అంత అయితే నాకేం అనిపించలేదు. నార్మల్ గా చేత్తో వేసుకుంటేనే బెస్ట్ అనిపించింది. ఇంకా ఆ ముగ్గు పిండితో అయితే ఇంకా వరస్ట్ వచ్చింది. బియ్యం పిండితో వేసుకుంటేనే బెస్ట్ అనమాట. ఇదంతా కూడా ముగ్గు పిండితోనే వేసాను. సో బానే వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో మీరే. తర్వాత ఈ ముగ్గు అంతా కూడా అయిపోయిన తర్వాత దీనికి కూడా పసుపు కుంకుమ అంతా వేయాలి కదా, సో దానికోసం అని చెప్పేసి తీసుకొని వచ్చాను. చూడండి దీనికి కూడా డెకరేషన్ ఎలా చేస్తాను. ఎప్పుడు కూడా ఇవి అంటే డిజైన్ ఉంది కదా, ఇవి ఎప్పుడు కూడా దగ్గరగా హోల్స్ ఉండేవి తీసుకోకూడదు. కొంచెం దూరంగా ఉండేవి తీసుకుంటేనే బెస్ట్. దగ్గరగా ఉండి తీసుకుంటే క్లెన్జీ అయిపోతుంది అనమాట. ముగ్గు అంతా కూడా కొంచెం దూరంగా ఉంటే మనకి మంచిగా బాగా కనిపిస్తుంది.
సో ఏదో పూజలు చేసినట్లు పసుపు కుంకుమ వేసేసి పిడకలు పెట్టాను గైస్. ఫస్ట్ తీసుకున్న పిడకలంతా కూడా తీసేసి పెట్టాను అనమాట. మళ్ళీ దానికి ఒక డెకరేషన్, ఇది మా చెట్టువే చూసారా, కొమ్మ పీక్సాను. మా మామ చూడలేదు అవి. మా మామ చూస్తే మొత్తం అంతా చెట్టు పాడు చేస్తా బాబోయ్ అని అంటది. సో పువ్వులన్నీ సర్దేశాను, అంతా అయిపోయింది ఇంకా ముగ్గు పని. సో ముగ్గు అంతా కూడా అయిపోయింది అనమాట. ఇంకా లాస్ట్లో చూడండి ఎలాగొచ్చిందో. ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా పూజకి అయితే రెడీ అయిపోదామని చెప్పేసి ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. అక్కడ మన్య వచ్చిందమ్మ వయ్యారి అని చెప్పేసి డైలాగ్ వేశారు. ఇంక అందుకే నేను నవ్వేసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ఇట్లాగా పూజ అంతా కూడా రెడీ చేసేసాము. ఈ పూజ ఏంటంటే మా డాడీయే చేశారు. ఎందుకంటే మా డాడీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పెదనాన్నగారు, ఇంకా ఎవరో సంథింగ్ వాళ్ళకి మా డాడీ తెలుసు కాబట్టి మా డాడీయే చేయాలంటే సో మా డాడీయే చేశారు. మమ్మీ చేసినా సరే, ఎందుకని మమ్మీకి తెలియదు కాబట్టి మమ్మీ చేయలేదు. మరి ఇంకా పూజ మొత్తం కూడా మా డాడీయే చేశారనమాట. ఇంకా మా డాడీ చేశారు కదా, మొత్తం అంతా కూడా మేము కొబ్బరికాయలు దండం పెట్టుకోవడం అంతా కూడా చేసేసామన్నమాట. ఇంకా ఎవ్రీ సంక్రాంతి ఇలాగే జరుగుతుంది. నేనే కొత్తగా పేడతో ముగ్గేసాను. ఎప్పుడు కూడా కలర్స్తోనే వేస్తాము, ఈసారి నేనే వేసాను అంతే. ఇందులో మై స్పెషల్ సంక్రాంతి వీడియో అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా సంక్రాంతి పూజ అయితే ఇలా జరిగింది. ఫుల్గా చాలా బాగా అయితే జరిగిందనమాట మా సంక్రాంతి పూజ అనేది. కాకపోతే నేను అప్పుడే పోస్ట్ చేసి ఉంటే బాగుండు. అక్కడ వచ్చేసి సిగ్నల్ సరిగ్గా ఉండేది కాదు. షార్ట్ వీడియో మార్నింగ్ పోస్ట్ చేస్తే ఈవినింగ్ 9కో లేదా 8కో అప్పుడు నైట్ వరకు కూడా అలాగా డౌన్లోడ్ అయ్యేదన్నమాట. అసలు సిగ్నల్ అనేదే లేదు. సో సరేలే వైజాగ్ వెళ్ళాక చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను అలా డిలే చేసేసాను. ఈరోజు టైం కుదిరింది కాబట్టి ఈ రోజుకైతే ఇది వచ్చిందనమాట సంక్రాంతి వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడిఎల్ రెడ్డి అఫీషియల్.